హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు దాన్విత కిచెన్. ఈరోజు టేస్టీగా, హెల్తీగా ఉండే గోధుమ పిండితో మైసూర్ బజ్జీల్ని ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. చాలా స్పాంజీగా, చాలా ఫ్లఫీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని, ఇందులోకి 2 టీ స్పూన్ల వరిపిండిని వేసుకోవాలి. రైస్ ఫ్లోర్ వేసుకోవటం వల్ల బజ్జీలు చాలా సేపు క్రిస్పీగా ఉంటాయి. రుచికి తగినంత ఉప్పును వేసుకొని, ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో పెరుగును వేసుకోవాలి. పుల్లటి పెరుగైతే బజ్జీల టేస్ట్ చాలా బాగుంటుంది. పెరుగు వేశాక అర టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. నెక్స్ట్ 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. చిన్న అల్లం ముక్కను తరిగి వేసుకోవాలి. కొంచెం కరివేపాకును చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకు వేశాక మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకొని చేత్తో బాగా కలుపుకోవాలి. మీకు నచ్చితే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోవచ్చు. పిండి కన్సిస్టెన్సీ చూసుకొని అవసరమైతే 1 ఆర్ 2 టేబుల్ స్పూన్ వాటర్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చండి. పిండి కన్సిస్టెన్సీ చూసుకొని పిండి పలుచగా ఉంటే బజ్జీల షేపు సరిగా రాదు. అప్పుడు కొంచెం గోధుమ పిండిని కలుపుకోవచ్చు. పిండిని మొత్తం కలుపుకున్నాక 2 నుంచి 3 నిమిషాలు బీట్ చేసుకోవాలి. పిండిని బీట్ చేయడం వల్ల బజ్జీలు సాఫ్ట్గా వస్తాయి. ఇలా పైకి కిందకి పిండిని కలుపుతూ బీట్ చేసుకోవాలి. 2 నిమిషాలు పిండిని బాగా బీట్ చేసుకొని కలుపుకున్నాక మూత పెట్టి 2 గంటలు రెస్ట్ ఇవ్వాలి. ఇలా రెస్ట్ ఇవ్వటం వల్ల పిండి బాగా నానుతుంది. ఇలా పిండి నానటం వల్ల బజ్జీలు స్పాంజీగా వస్తాయి. ఇప్పుడు మైసూర్ బజ్జీలు ఫ్రై చేసుకోవడానికి స్టవ్ పైన వెడల్పుగా ఉండి అడుగు మందంగా ఉన్న కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా కాగాక మంటను లో ఫ్లేమ్లో ఉంచి మైసూర్ బజ్జీలను ఒక్కొక్కటిగా వేసుకొని నిదానంగా ఫ్రై చేసుకోవాలి. బజ్జీలు వేశాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి అన్ని వైపులా బోండాలు వేగేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు మైసూర్ బజ్జీలు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు పర్ఫెక్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా బోండాలు అన్ని వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకొని గరిటతో జస్ట్ టచ్ చేస్తే వాటంతవే ఆయిల్లో తిరుగుతాయి, బాగా ఫ్రై అవుతాయి. వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా ఫ్రై అయ్యి గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వచ్చాక టిష్యూ ఉన్న పేపర్లోకి వేసుకుంటే ఈ బజ్జీలకు ఉన్న ఎక్సెస్ ఆయిల్ అంతా టిష్యూ పేపర్ పీల్చేస్తుంది. ఇలా మిగతా పిండిని నెక్స్ట్ బ్యాచ్లో సేమ్ ప్రాసెస్లో మైసూర్ బజ్జీలు వేసుకోవాలి. వీడియోలో చూశారు కదా బజ్జీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఈ బజ్జీలను వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ బజ్జీలు కాంబినేషన్ పల్లీ చట్నీ కానీ టమాటో చట్నీతో కానీ చాలా టేస్టీగా ఉంటాయి. మీ ఈ చట్నీ రెసిపీ కావాలంటే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. ఈ గోధుమ పిండి బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ దాన్విత కిచెన్ తెలుగింటి రుచులు.